నమస్తే వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. భక్తులతో పోటెత్తిన వేములవాడ రాజన్న ఆలయం, శివనామ స్మరణతో మారుమోగిన ఆలయ పరిసరాలు. ఆటో కార్మికుడికి 24,000 రూపాయలు బకాయి పడ్డ కాంగ్రెస్, రేవంత్ రెడ్డిపై హరీష్ విమర్శలు. తంగళ్లపల్లి కస్తూరి గాంధీ బాలికల విద్యాలయం ఆకస్మిక తనిఖీ చేసిన ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్. హాస్టల్లోని సౌకర్యాలపై ఆరా. భక్తులతో పోటెత్తిన శ్రీకాళహస్తి ఆలయం, శివనామ స్మరణతో మారుమోగిన ఆలయ పరిసరాలు. మెంతా తుఫాన్పై ఆర్టీజీఎస్లు అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం. ఆటో యూనియన్ లీడర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. రేవంత్ రెడ్డి మరియు మంత్రులు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారన్నారు కేటీఆర్. आज यहाँ पे हमारे तेलंगाना भवन में आने से पहले, क्योंकि हमारे ऑटो यूनियन से काफ़ी सारे हमारे भाई शाह खान, रियाज, अब्दुल घनी, खान साहब, असद, अज्जू, जमील, मुजीब भाई, आमिर भाई, सरफराज, जहांगीर, मौलाना, साथ ही साथ सैयद सलमान, मोहम्मद परवेज़, पॉल, सुहेल, अजास, मोहम्मद तौखीर, मोहम्मद फयाज़, शेख रहमत, सनी, सैम, इनके अलावा బోరబండ నుండి మన సోదరిమణి శ్రీమతి అంజలి గారు. ఎక్కడున్నారు అంజలి గారు? పైకి రండి అమ్మా, ఇక్కడ పైకి రండి, వేదిక పైకి తీసుకురండి. అంజలి గారిని పైకి తీసుకురండి. అంజలి గారు పైకి రండి అమ్మా. అంజలి గారు, అట్లాగే मोहम्मद जावेद जो BL IAS कन्वेंशन एर्रगड्डा से हैं, और साथ ही साथ जावेद साहब, वही है ना जावेद भाई, साथ साथ पीपल फोरम रहमत नगर हमारे रविंदर राज साहब, पीपल फ्रॉम ऑटो यूनियन कृष्णा राव, अच्छा वही जितने भी हमारे भाई यहाँ पे शामिल है, आप सबका इस्तेकबाल, आप सबका स्वागत है. మీ అందరికీ స్వాగతం. ఈరోజు భారత్ రాష్ట్ర సమితిలోకి. మేడం के लिए एक सीट ला लो भाई ऊपर. ఒక కుర్చీ తీసుకోండి అమ్మా. రండి మేడం, పైకి రండి. జరా కుర్సీ दे दो, दूसरा एक कुर्सी मंगा लो. పైకి రామ్మా. నేను ఇక్కడికి వచ్చే ముందు मैं आने से पहले, आप में से कितने तेलुगु बोलने वाले हैं, कितने उर्दू बोलने वाले हैं? उर्दू बोलने वाले लोग कितने हैं भाई? तेलुगु समझ लेते ना थोड़ा बहुत? चलो कोशिश करते. हैदराबाद है, उर्दू भी आता, तेलुगु भी आता, हिंदी भी आता, अंग्रेजी भी आता. सही बात है ना? राइट. यहाँ आने से पहले मैं यहीं पे जुबली हिल्स चेक पोस्ट में मैं भी बोला, आज ऑटो यूनियन के हमारे भाई शामिल हो रहे पार्टी में, इस वास्ते मैं बोला मैं भी ऑटो में चढ़ के आपके लिए मदद देते हुए यहाँ पे आता हूँ बोल के ऑटो में आया. और जिस ऑटो में मैं आया, वो भाई जिसका नाम मशरत अली है, उनको ऑटो में रोक के उस पर बैठ गया. तो ये मशरत अली साहब, अब ये बात ऐसी इंटरेस्टिंग दिलचस्प बात है कि जिस ऑटो से मैं यहाँ पे आया आपके सामने, यही आदमी थे मशरत, जिनके ऑटो में राहुल गांधी साहब सफ़र करे दो साल पहले. यूसुफ गुड़े पे यही मशरत अली साहब के दो ऑटो थे. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ముప్పారంలో వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఆలోచించి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించి పనులు మంజూరు చేయించి నిధులు తీసుకొస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను.
ఇవాళ ఈ 2 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అండతో 1400 కోట్ల రూపాయల నిధులు ఈ నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంత పెద్ద మొత్తంలో గతంలో ఎప్పుడు కూడా నిధులు రాలేదు. అసలు నిధులు కావాలని, అభివృద్ధి కావాలని ఆలోచించిన వాడు పట్టించుకున్న వారే లేరు. ఏదో ఉన్నామా, పోయామా, ఇంత తిన్నామా, తాగామా, ఎగినామా అన్నట్టే నడిచింది వ్యవహారం తప్ప ఈ గ్రామానికి ఏం కావాలి, ఈ మండలానికి ఏం కావాలి, ఈ నియోజకవర్గానికి ఏం కావాలి, దీని ప్రణాళిక ఏంది అని ఒక దూరదృష్టితోనే ఆలోచించిన వాళ్ళే లేరు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఒకరోజు నేను కేజీబీవీకి వచ్చాను, ఈ పక్కనున్న స్కూల్కి వచ్చాను. ఆ స్కూల్లో ఉన్న పిల్లల పరిస్థితిని గమనించి ఆ పిల్లలకు బస్సు దిగి స్కూల్కి రావాలన్నా, లేకుంటే కొంచెం చీకటి పడితే స్కూల్కి రావాలన్నా లైట్లు లేక, రోడ్ సరిగా లేక ఇబ్బంది పడుతున్నారని చెప్తే వెంటనే దాన్ని మంజూరు చేయించి ఆ సీసీ రోడ్డును అదేవిధంగా లైటింగ్ ఏర్పాటు చేశాం. లోపల కూడా చదువుకోవడానికి వాళ్ళు నాకు ఓట్లేసుకోవడం కాదు, వాళ్ళకి ఇంకా ఓటకు రాలే. అట్లా ఓట్ల రాజకీయం కాదు ఇది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఓట్ల రాజకీయం కాదు ఇది. వాళ్ళకి ఇంకా ఓటకు రాలే, నాకు ఓట్లు వేయరు వాళ్ళు. ఇంకా వాళ్ళకి ఓటకు రావడానికి 5 ఏళ్ళు 6 ఏళ్ళు పడుతుంది. అప్పటి వరకు నేను ఉంటాను ఉండదో తెలియదు నాకు. అయినా కూడా పేద పిల్లలందరూ చదువుకుంటున్నారని లోపల 2 ఐమాస్ లైట్స్ పెట్టించాను, ఒక వాటర్ ప్లాంట్ పెట్టించాను. ఆ పిల్లలకు ఏం కావాలో అన్ని కూడా ఆడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే నా ఉద్దేశం ఏంటి అంటే మనకు అధికారం ఉన్నప్పుడు, మనం చేయగలిగినప్పుడు 10 మందికి సహాయపడాలనే ధోరణితోనే నేను పనిచేస్తాను తప్ప నాకేమొస్తుందనే ఆలోచన నేను ఎప్పుడు చేయను అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియదు. కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క ఆటో కార్మికునికి 24,000 రూపాయలు బాకీ పడింది. ఈ 24,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. ఆటో డ్రైవర్లకు ఇవ్వడానికి నెలకు 1000 రూపాయలు లేవా రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు హరీష్ రావు. 2 ఏళ్లైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. అంటే ఒక్కొక్క ఆటో కార్మికునికి 24,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఈ 24,000 రూపాయలు రాష్ట్రంలోని ఆటో కార్మికులకు చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రేవంత్ రెడ్డి ఢిల్లీకి అయితే మూటలు మోస్తున్నావు కదా, నీ వాటాల కోసం మంత్రులు నువ్వైతే తన్నుకుంటున్నారు కదా, మరి వాటికి పైసలు ఉంటాయి కానీ మా ఆటో కార్మికులకు నెలకు 1000 రూపాయలు ఇవ్వడానికి లేవా నీకు? నెల నెల కప్పం కడుతున్నావు ఢిల్లీకి, మూటలు అయితే బాగానే మోస్తున్నావు. మరి మా ఆటో కార్మికులు అంటే ఎందుకు అంత చిన్న చూపు? 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి మూసి సుందరీకరణ చేస్తా అన్నావు, చెయ్యి వద్దంటలేదు. 1,00,000 కోట్లతో ఫ్యూచర్ సిటీ కడతాను మొన్న కొబ్బరికాయ కొట్టొచ్చినావు, చెయ్యి మేము వద్దంటలేము. మరి 1,00,000 కోట్లేమో దొరుకుతాయానికి 1000 రూపాయలు దొరుకుతలేవు ఆటో కార్మికులకు ఇవ్వడానికి? 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నావు కదా మూసి సుందరీకరణకు, ఫ్యూచర్ సిటీకి, అందాలకు, సోకులకు ఖర్చు పెడుతున్నావు, పెట్టిన మేము వద్దంటలేము. మరి మా ఆటో కార్మికులంటే ఎందుకు అంత నీకు పట్టింపు లేదు? రాహుల్ గాంధీ గారు మరి నువ్వు ఆనాడు ఓట్లు వేయించుకున్నాడు, ఆటో ఎక్కి తిరిగినావు, మళ్ళీ రావు హైదరాబాద్కు? నువ్వు మళ్ళీ హైదరాబాద్కి వస్తే మొత్తం ఆటోలన్నీ తెచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పెట్టడానికి అడ్డం పెట్టి మా ఆటో కార్మికులని నిలదీస్తారు, జాగ్రత్త. బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై బస్సు దానం ఘటన దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదం కాదు, ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం, స్వార్థంతో జరిగిన హత్యలుగా ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి. క్యాడర్ ఉంది జూబ్లీహిల్స్లో, ఉన్న క్యాడర్ వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టానుసారంగా అక్కడ వేసుకుంటారు. తెలంగాణ జాగృతి అఫీషియల్గా ఏ స్టాండ్ తీసుకోదు, మాకు సంబంధం లేని ఎన్నిక అది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అన్న ప్రస్తుతానికి పబ్లిక్ రూట్ మ్యాప్ ఉందన్న. ఆ రూట్ మ్యాప్ అంతా కూడా మీకు ఇచ్చిన 33 జిల్లాలలో పబ్లిక్కి సేవ చేయడమే పెద్దది కదన్న. పొలిటికల్ పార్టీ పెట్టుడు ఎంతసేపు, పార్టీ ఇంపార్టెంట్ కాదు, ఇష్యూస్ ఇంపార్టెంట్, పొలిటికల్గా సాల్వ్ చేయడం ఇంపార్టెంట్. ఇవాళ పొద్దున కూడా నేను నిజామాబాద్ రూరల్ పోయి వచ్చిన, మళ్ళీ ఒకసారి మీకు అది చెప్తాను నేను, చాలా ఇంపార్టెంట్. మొత్తం చేతికొచ్చినటువంటి మక్క పంటకు దగ్గరకు వచ్చి ఫారెస్ట్ ఆఫీసర్స్ విషం పిచికారీ చేసి మొత్తం చంపేసారు మక్క పంటను. 3 ఎకరాలల్లా గిరిజన రైతులు వేసుకుంటే అదే విషం డబ్బా గుంజుకొని ఆ గిరిజన రైతు ఆత్మహత్య చేసే ప్రయత్నం చేసిండు. అంటే ఇంత దారుణం ఉండకూడదు కదా. ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అదే మంచిప్ప ప్రాజెక్టు దగ్గరికి పోయి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బన్స్లాల్ పేటలోని జబ్బర్ కాంప్లెక్స్ నుంచి ఆటో డ్రైవింగ్ చేసి డ్రైవర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ముందు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత
ఆటో డ్రైవర్లను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని విమర్శించారు. ఆటో డ్రైవర్ ఐక్యత, ఆటో డ్రైవర్ ఐక్యత, ఆటో డ్రైవర్ ఐక్యత, ఆటో డ్రైవర్ ఐక్యత, ఆటో డ్రైవర్ ఐక్యత. కుమార్ భాయ్ కొద్దిగా ఆటో డ్రైవర్ వర్క్ ఉండండి. ఆటో డ్రైవర్ ఐక్యత. ప్రతి ఆటో రోజుకి 1500 నుండి 1000 రూపాయలు సంపాదించేదన్న. ఇప్పుడు కనీసం 500 సంపాదించడం కూడా కష్టమైపోయింది. ఆ 500 కూడా పొద్దున్న రాత్రి 10 గంటల కూలోనికైనా మాది దూరం అయిపోయింది. 12 సంవత్సరానికి 12,000 ఇస్తానని ఆశ కూడా ఉండే, ఆశ కూడా పోయేది. 12,000 లక్షల ఆటో డ్రైవర్లు ఉన్నారు తెలంగాణలో. ఆమె ఇచ్చేది ఫైనాన్స్ కట్టలేక కోట్ల రూపాయలు అడిగో ఆగండి మధ్యలో కుప్పి మీరు 250 నుండి 3,000 అడుగులు తీసుకుంటారు సార్. 300 రూపాయలు గ్యాస్, 300 రూపాయలు కిరాయి. 5 లక్షలు 4 లక్షల 70,000 వస్తుంది మొత్తం ఆటో. అయిపోయిందన్న చాలా చిన్న లైన్ దాటితే లైన్ మాకేమో అది అడ్డం చూపెట్టమంటే చూపిస్తారు. లైన్ దాటగానే చాలాను కొడుతుంది. చాలాను పెట్టడానికే మాకు గీతాలు ఒక్కొక్క ఆటోలో 3,000 చాలాను ఇదేనా మాది జీవితం. ఆటో డ్రైవర్గా మనైతే ఏం బాధ్యత ఏం కుటుంబాలు ఏది పోవాలా. హైదరాబాద్ ఓట్లకు ఇవ్వాలి. ఫస్ట్ 24,000 ఇవ్వాలి ఆటో డ్రైవర్కు. ఆయన దమ్ము రోషం ఉంటే ఈ 24,000 చొప్పున ప్రతి డ్రైవర్కు తెలంగాణలో ఇచ్చి రేవంత్ రెడ్డి బిడ్డ ఓట్ల ఉదయం తిరగాల. మళ్ళా అప్పుడు కాంగ్రెస్ సీఎం అని ఒప్పుకుంటారు. శరం లేదు. తెలంగాణ గవర్నమెంట్ ఒక యాప్ తయారు చేపిస్తా అన్నదన్న. అది కూడా ఇప్పటివరకు అంటే మన ఓలా ఊబర్ ఎట్లయితే నడుపుతున్నామో వాళ్ళు 100కి 20% వాళ్ళే తీసుకుంటారు. ఇది గవర్నమెంట్ చేస్తే మాకు ఇది కొంచెం లాభం ఉంటుంది. రాజన్న జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో ఆలయం భక్తులతో నిండిపోయింది. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్. జూబ్లీస్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు ఎమ్మెల్యే మల్లారెడ్డి. మనం
ఇక్కడ ముగ్గురు పడుతున్నారు అన్న, ఇక్కడికి ముగ్గురు పడుతున్నారు. ముగ్గురు వస్తుందా ఆయన నేను దయాకరణ అసలు కూర్చో మిత్రులకు నమస్కారం. పెద్దలు అందరు కూడా, మా అన్నలు తమ్ముళ్ళు అందరు కూడా ఉన్నారు, అందరికి కూడా నమస్కారం. ఈరోజు ఆటోల కోసం, వాళ్ళ బాధల కోసం మేము ఆటోలలో తిరిగినాం. మేమందరం కూడా నాయకులం, ప్రజానాయకులం. పోతే వాళ్ళది ఒక్క బాధ కాదు, వాళ్ళు చెప్తుంటే మాకే బాధ అనిపించింది, దుఃఖం అనిపించింది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు నెలకు రోజుకు 1500-2000 రూపాయలు వస్తుండే. ఇప్పుడు 400-500 కూడా వస్తలేవు, అవి కూడా వచ్చినాడే వస్తున్నాయి. ఎంత బాధపడుతున్నారంటే ఇవాళ 1600 మంది ఇంచుమించు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు ఇట్లా అని అడిగితే వాళ్ళు చెప్తున్నారు, మాకు సిటీలో మేము ఊర్లకెళ్ళి వచ్చినాం. మా ఆటో ఆయన పాలమూరు ఆయన పరశురాం మహబూబ్నగర్కెళ్ళి వచ్చాడు. 25 సంవత్సరాలు ఆయన ఆటో కొనుక్కొని నడిపిస్తుండు. మొదలు 3 ఏళ్ళ ముందు మంచిగా నడుస్తుంది. ఇప్పుడు 2-3 నెలల సంది అసలు పైసలే వస్తలేవు. 400-500 వస్తున్నాయి, వచ్చినాడే వస్తున్నాయి. ఇంటి కిరాయి కట్టుకోవాలి, పిల్లల ఫీజులు కట్టాలి, తినాలి. అప్పుల బాధ భరించలేక మేము ఆత్మహత్య. మాకేముంది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మాకు 1200 ఇస్తున్నారు, ఇస్తే అయిపో కదా. అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఇన్సూరెన్స్ కట్టు, ఎవరైనా చనిపోయినా 5 లక్షల రూపాయలు వచ్చు, ఆ ఇన్సూరెన్స్ కూడా రెన్యువల్ చేస్తలేరు. ఏది అయితే లేదు, మాకు ఇబ్బందికరం ఉంది. పక్క రాష్ట్రంలో 1500 ఇస్తున్నారు 6 నెలల, మనకంటే 6 నెలల తర్వాత వచ్చి కూడా మనకి కూడా అతి లేదు గతి లేదని ఇబ్బంది పడుతుంది. వాళ్ళ బాధ భరించి వాళ్ళదే కాదు. జూబ్లీస్ నియోజకవర్గం బోరబండ డివిజన్ సైట్ 3, సైట్ 4లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇంటింటికి తిరిగి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవీన్ యాదవ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కొద్దిగా జరగండి మేడం. అన్నా నువ్వు మిడిలోకి ఓకే. बीच में से हटो ना. हटो यार, पीछे से ना हटो तुम. अन्ना थोड़ा हटो ना, कैमरे के एंगल में यार पूरा वीडियोस मिस हो रहा. हाँ वही पूरा मिस हो रहा. जय कांग्रेस. भाभी पूरे जने अंकल 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 ओके नहीं इधर आओ ना, इधर आ जाओ, इधर जय कांग्रेस. जय कांग्रेस. अमीरुल्लाह जिंदाबाद. फुटा मारी जिंदाबाद. मैडम 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 అన్నా కొంచెం చూడు అన్న, ఇల్లు చూడన్నా జరగన్నా. జూబ్లీస్ నియోజకవర్గంలో మజ్లిస్ ముస్లింలో కాంగ్రెస్ పార్టీ బరిలో దిగారని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మండిపడ్డారు. మతోన్మాదానికి అభివృద్ధికి మధ్య జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి పట్టం కట్టాలని చూస్తున్నారని అన్నారు.
फोन इनका बेटा ना केवल 5 निमिषाలు इनका क्या पता ना భయపడుతున్నాను శ్రీకాళహస్తిలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున వాయులింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
మెంతా తుఫానుపై ఆర్టీజీఎస్ లో అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షలో పాల్గొన్న మంత్రులు నారా లోకేష్, అనిత, వంగలపూడి, సిఎస్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.